నమస్కారం ఫ్రెండ్స్. రాబోయే కొత్త సంవత్సరం ఫైనాన్షియల్ రిస్క్ అనుగుణంగా రాబోయే సంవత్సరం ఏ సెక్టర్స్ చాలా రిస్క్లో ఉంటాయి, ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ఎలా వ్యవహరించాలి, తను ఆదా చేసుకున్న డబ్బు ఎలా భద్రపరచుకోవాలి, ప్రభుత్వం ఏదైనా తోడ్పాటు కలిగిస్తుందా, మన ఆరోగ్యం విషయం, మన ఫైనాన్షియల్ హెల్త్ విషయాలను మనం ఎలా తీసుకోవాలి అంటే రాబోయే సంవత్సరం జాతక పరంగా కూడా చాలా దరిద్రంగా ఉంది. కాబట్టి ఈ ఇయర్ దరిద్రాన్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ ఎలా చేసుకోవాలి, ఓవరాల్ నెక్స్ట్ ఇయర్ భారతదేశపు మన స్టేట్ అఫైర్స్ ఎలా ఉండబోతున్నాయి, మనం ఇన్వెస్ట్మెంట్ని రాబడిని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, మనము రిస్క్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి, రిస్క్ని ఎలా తగ్గించుకోవాలి, ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలి, మనం అనుకుంటున్న చిన్న చిన్న విషయాలు మన జీవితంలో ఎంతవరకు మన ఫైనాన్షియల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి, వీటనేది గురించి మనం క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. నేను నా వీడియోస్లో నేను 9వ క్లాస్ నుంచి థర్డ్ పార్టీ అకౌంట్స్లో ట్రేడ్ చేస్తున్నాను. నేను మేజర్ అయినాక నా సొంత అకౌంట్లో నేను ట్రేడ్ చేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళు. నేను స్టాక్ మార్కెట్పై జీవిస్తూ ఉంటాను. నాకు స్టాక్ మార్కెట్ గురించి ఒక 20-30% తెలుసు. అంటే 9వ క్లాస్ నుంచి ట్రేడ్ చేస్తున్నా, నాకు స్టాక్ మార్కెట్ గురించి 20-30% తెలుసు. నేను ఎఫ్ఎండోలో ట్రేడ్ చేయను, తెలిసిన ట్రేడ్ చేయను, కమాడిటీస్ తెలిసిన ముట్టుకోను. నేను ఇంట్రాడే క్యాష్లో చేస్తాను. అంటే క్యాష్ రిస్క్ ట్రేడింగ్ చేస్తాను. అంటే నా దగ్గర ఏం క్యాష్ ఉందో దాన్ని టోటల్ రిస్క్లో పెడతాను. నేను ఎప్పుడు స్టాక్ మార్కెట్ గురించి, ట్రేడింగ్ గురించి నేను ఎవరికి అడ్వైజ్ ఇవ్వను, అడ్వైజు తీసుకోను. నా ఓన్ రీసెర్చ్ చేసి నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. నేను అందరికీ కూడా అడ్వైస్ తీసుకోకుండా స్టాక్ మార్కెట్లో ఎంటర్ కండి, కొద్దిగా ఓపికగా స్టాక్ మార్కెట్ని స్టడీ చేసినాక ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఎఫ్ఎండోలో డైరెక్ట్గా ఎంటర్ కాకండి. ఇంట్రాడే అస్సలు చేయకండి.
మీకు స్టాక్ మార్కెట్ అర్థం కావాలి అంటే క్యాష్ ట్రేడింగ్ చేసుకోండి, క్యాష్లో ఇంట్రాడే చేయండి, డీమ్యాట్లో ఉన్న షేర్స్తో షార్ట్స్ కొట్టండి, జీరో రిస్క్. క్యాష్ లాసెస్ కూడా ఈజీగా రికవర్ అవుతాయి, మెంటల్ పీస్ ఉంటుంది. అంటే నేను 9వ క్లాస్ నుంచి ఇదే పాలసీ నేను అవలంబిస్తున్నా. నేను ఒక చిన్న ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్ చేస్తున్నా. నాకు స్టాక్ మార్కెట్ గురించి 20-30% తెలుసు. నేను ఇంత జాగ్రత్తగా ఉండి స్టాక్ మార్కెట్ గురించి మీతోని ఎప్పుడూ ఎందుకు డిస్కస్ చేయలేదు అంటే, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమవుతుందంటే, ఒక స్టాక్ మార్కెట్ కోచింగ్ అకాడమీ అవధూత్ సాఠే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అకాడమీ, ఇది గత 10 ఇయర్స్గా ఇంకా పైచిలికే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎట్లా చేయాలని పిల్లవాడితో సహా ముసలివాడ దాకా యూట్యూబ్లో, టీవీలలో ఎక్కడంటే అక్కడ యాడ్స్ ఇచ్చుకుంటూ సుమారు 4 లక్షల పై చిలుకు జనాలకు ఫీజు తీసుకొని ట్రేడింగ్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. 4 లక్షల మంది దగ్గర లక్షల్లో ఫీజులు వసూలు చేసి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎట్లా చేయాలని, టెక్నికల్ చార్ట్స్తో ట్రేడింగ్ ఎట్లా చేయాలని ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ. లక్షల మంది, 4 లక్షల మందిని ట్రైన్ చేశారు. ఇవాళ సెబీ ఈ ట్రైనింగ్ అకాడమీపై యాక్షన్ తీసుకొని ఈ అవధూత్ సాటే ట్రేడింగ్ అకాడమీపై 600 కోట్ల జరిమానా విధించింది విత్ ఇంట్రెస్ట్. ఈ కోచింగ్ కోసం ఏం ఫీజు తీసుకున్నాం కదా అది రిటర్న్ చేయమని 600 కోట్లు. ఈ అవధూత్ సాటే అకాడమీ ఎవరు నడిపిస్తున్న యజమాని అకౌంట్ చెక్ చేస్తే 6 కోట్ల నష్టంలో ఉన్నాడు. ఈ 4 లక్షల మందిలో చాలా మంది అకౌంట్లు నెగటివ్లో ఉన్నాయి. మన భారతదేశంలో ప్రతిదానికి ఒక కోచింగ్ కావాలి. నేర్చుకునే దాంట్లో టైం వేస్ట్ చేసుకోవద్దు. రెడీమేడ్ అడ్వైస్లు కావాలి. ఒక్కసారే లక్షల రూపాయలు ఆర్జించాలి. అంటే ఈ పిచ్చి ఉండటం కారణంగా 4 లక్షల మంది బలైపోయారు. ఇవాళ సొంతంగా ఇన్నేళ్లు కష్టపడి ఆ అకాడమీ నడిపించినందుకు ఇప్పుడు 600 కోట్ల పెనాల్టీ ఇప్పుడు అవధూత్ సాటే అకాడమీకి ఇవ్వవలసి ఉంది. ఆయనకు ఇంకా ట్రేడింగ్ చేయలేడు, బ్యాన్ చేసేసారు. నాకు చాలామంది మన యూట్యూబ్ ఛానల్స్లో అడుగుతుంటారు, స్టాక్ మార్కెట్ కదా సార్ మీది, మీరు అడ్వైజ్లు ఇవ్వండి, స్టాక్ మార్కెట్పై వీడియోస్ చేయండి అని. 2.5 ఏళ్లుగా నేను ఆ పని చేయలేదు. ఎందుకని మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. స్వతగా నేను ఒక చిన్న ఫండ్ మేనేజ్ చేస్తున్నా, ప్రైవేట్ ఫండ్. నేను ఎవరికి అడ్వైజ్ ఇవ్వను, అడ్వైజ్ తీసుకోను. నా పని నేను చేసుకుంటూ పోతూ ఉంటాను. నేను తెలియని వాళ్ళ డబ్బు మేనేజ్ చేయను, బాగా తెలిసిన వాళ్ళ డబ్బే మేనేజ్ చేస్తాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, రిస్క్ వద్దు అనుకొని, టైం వేస్ట్ కావద్దు అనుకొని, అనుభవం రావాలి అంటే ఏండ్లు గడిచిపోతాయి, మనం ఎప్పుడు సంపాదించాలి అనే ఒక మూర్ఖపు ఆలోచన వల్ల
భారతదేశంలో లక్షలాది మంది తాము కష్టపడి సంపాదించిన డబ్బు నీళ్ల పాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో కూడా 300 crores స్కామ్ అవుతుంది. ఒక్కొక్కడు 25 లక్షలు, ₹1,00,00,000, ₹1,50,00,000 ఇచ్చిండట. ల్యాండ్ అమ్మిన డబ్బు, పెన్షన్ డబ్బులు, పిఎఫ్ డబ్బులు అన్నీ అధిక వడ్డీ ఇస్తున్నందుకు ఆశపడి ఇచ్చేశాడట. ఇప్పుడు వాడు తీసుకొని పారిపోయాడు. ఇప్పుడు వాడిని పట్టుకున్నా పైసలు రావు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే తాము కష్టపడకుండా ఎవడో కష్టపడి వాళ్లకు డబ్బు ఇవ్వాలి. తాము రీసెర్చ్ చేయకుండా ఎవడో ఒకడు ఏ స్టాక్ కొనుక్కోవాలి అని అడ్వైజ్ ఇవ్వాలి అని కాంక్షతోని పోయిన వాళ్లకు ఈ గతి తప్పదు. కాబట్టి ఇయర్ 2026లో కూడా 25 కన్నా స్టాక్ మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది. కొత్త ఐపీఓలన్నీ లిస్ట్ అవుతాయి. దాని హడావడి చాలా ఎక్కువ ఉంటుంది. సోకాల్డ్ $1 బిలియన్ కంపెనీలు కాస్త $1 మిలియన్ వాల్యుయేషన్స్కి నెక్స్ట్ ఇయర్ మనకు స్టాక్ మార్కెట్లో క్లియర్గా కనిపిస్తుంది. అది ఎందుకు అని మీకు ఇప్పుడే అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. అంటే 2026లో స్టాక్ మార్కెట్ చాలా వాలటైల్గా ఉండబోతుంది. ఇప్పుడు నియర్లీ 1,00,000 కోట్ల డబ్బు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ పేరిట నమోదై అవి ట్రేడింగ్కి వచ్చేస్తాయి. అంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు 2026లో. నేను ఇప్పుడు లిస్ట్ అవుతున్న కంపెనీల భవిష్యత్తు గురించి నేను కొన్ని ఏళ్ల కింద చెప్పిన. అంటే వీళ్ళు లిస్ట్ అయితే వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందని. ఇప్పుడు అదే జరుగుతుంది. నేను దాన్ని డబ్బా కొట్టుకుంటలేను, దాన్ని డిస్కస్ చేస్తలేను. నా లింక్డ్ఇన్లో అక్కడక్కడ వేస్తుంటా. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో సైలెంట్గా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మన వీడియో వాల్యూ ఉండదు, లేదా మనము ఎదుటి మనుషులను తక్కువ అంచనా వేస్తాం. వాళ్ళు మనల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారో మనకు అందాజా ఉండదు. అంటే అంతా మంచిగా ఉండే వరకు బాగానే ఉంటుంది. తేడా వచ్చింది అంటే పీకల దాకా వస్తుంది. అందుకోసం ఈ సోషల్ మీడియా యుగంలో కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎవరు ఎంత పైనెత్తినా మనం ఎంత పైకి పోకూడదు, ఎంత కింద వేసినా మనం కిందకు పోయే అవసరం మనకు లేదు. ఏ విషయం అడ్వైజ్ ఇవ్వచ్చు అది ఇవ్వాలి. ఇప్పుడు 2026లో కూడా స్టాక్ మార్కెట్ నేను అనుకుంటా హయ్యెస్ట్ రిస్క్ ఉంది. ఎందుకంటే $1 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీ లిస్ట్ కాగానే నెక్స్ట్ 1 year లోపు కొన్ని కూలొచ్చు. చాలా సంస్థలు వీసీ ఫండింగ్ వల్ల ఇన్నేళ్ళు బతికి ఉండి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి వాళ్లకు 10x 20x 30x డబ్బులు పోయి మనకు చిప్ప ఇచ్చే కార్యక్రమం ఐపీఓ. అంటే ఇవన్నీ డిస్కస్ చేస్తే వేస్ట్ అనుకోండి, మీరు అవన్నీ అర్థం చేసుకోలేరు, విన్నారు. కానీ సో స్టాక్ మార్కెట్ ఓవరాల్ ఏం చెప్తున్నట్టే స్టాక్ మార్కెట్ రిస్కీగా మారబోతుంది. దానికి నెక్స్ట్ రిస్క్ ఉన్నది రియల్ ఎస్టేట్. నేను హైదరాబాద్ గురించి మాట్లాడతా. 111 జియోలో ఉన్న దాదాపు 60 to 70% ల్యాండ్ ఓపెన్ కాబోతుంది. కంచెగచ్చిబౌలిలో 400 ఎకరాలు, ఈ హిల్ట్ పాలసీ కింద 9,000 ఎకరాలు, ఈ ఫ్యూచర్ సిటీలో 38,000 ఎకరాలు. అంటే హైదరాబాద్ చుట్టుముట్టు ఆర్ఆర్ఆర్ లోపల హెచ్ఎంఆర్ రీజన్ చేసినందుకు లక్షల ఎకరాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పర్వ్యూలో రాబోతున్నాయి. అంటే దీని అర్థం ఏమంటే నా ప్రకారం భూధరలు
అట్లీస్ట్ 60% పడాలి. కానీ పడవు. కానీ పడవు అంటే అదే ధరకు కొనాలి అని అర్థం కాదు. కానీ పడవు అంటే మనం కొనకూడదు. మనం కొనకపోతే అవి పెరిగితే క్వశ్చన్ కరెక్టే. మనం కొంటే అవి పడితే అంటే పసిగట్టి అమ్మేయలేమా? మీరు పసిగట్టినా అమ్మలేని పరిస్థితులు ఎదుర్కొంటారు మీరు నెక్స్ట్ 3 ఇయర్స్లో. నేను అందుకోసము 3 ఇయర్స్ వరకు యూ ఫర్గెట్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అని చెప్పిన. అంటే మీరు అన్నీ వద్దంటారు మళ్ళీ ఏం చేయాలి? ప్రజలు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. అంటే మన డబ్బు అక్కడ పెడితే ఎవడో ఏమో మ్యాజిక్ చేసి మీకు 12% రిటర్న్ ఇవ్వాలి, లేదా 15% రిటర్న్ ఇవ్వాలి. ఏమో ఒకటి చేసి, వాడు ఏం చేసినా పర్వాలేదు. అంటే ఇలాంటి యాటిట్యూడ్ ఫస్ట్ మానుకోవాలి. కష్టపడాలి, చిన్న చితక బిజినెస్ తీసుకోవాలి, చిన్న చితక స్కిల్ సెట్స్ నేర్చుకోవాలి. కొత్త ఇండస్ట్రీస్లో మార్జిన్స్ ఎట్లున్నాయి, సర్వీస్ ఇండస్ట్రీలో మార్జిన్ ఎట్లుంది అని తెలుసుకొని అలాంటి చిన్న చిన్న బిజినెస్ తీయాలి. ఆఫ్టర్ వర్క్ కొన్ని బిజినెస్లో హ్యాండిల్ చేయాలి, లేదా ఫుల్ టైం బిజినెస్లో దిగాలి. దాంతోపాటు ఫైనాన్షియల్ దీన్ని మనం అంటే డే టు డే హ్యాండిల్ చేయాలి. 2026 ఎలా ఉండబోతుందంటే రిస్క్ ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చి పుడుతుందో తెలియదు. సో అలర్ట్గా ఉండాలి. గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ అవుతున్నాయి, మీరు గమనించండి. నేను ఎప్పుడో చెప్పిన, మొబైల్ బ్యాంకింగ్ గురించి చెప్పిన, అసలు ఎంత సేఫ్ మన దగ్గర మొబైల్ బ్యాంకింగ్ అని మీకు అందరికి చెప్పిన. మీరు రీసెంట్లీ డిజిటల్ అరెస్ట్ అవన్నీ చూస్తున్నారు మీరు. నేనేం చెప్పినా అని పెద్ద చెప్పుకోను, ఎందుకంటే వేస్ట్ చెప్పుకోను ఇక్కడ. కనుక నార్మల్గా నేను చెప్తూ ఉంటా, అంతవరకు చెప్తా. నేను ఇవన్నీ ముందే చెప్పిన, అవన్నీ చెప్పి కూడా వేస్ట్. ఎవడినాడు ఎవడు పాటిస్తాడు కనుక నో ప్రాబ్లం. అయితే రియల్ ఎస్టేట్లో నా ప్రకారం హిల్ట్ పాలసీ, 111 జియో, ఈ ఫ్యూచర్ సిటీ ప్లస్ రీజనల్ రింగ్ రోడ్లో హెచ్ఎంఆర్ రీజన్ ఇవంతా కలిసి దాదాపు 1.5 కోట్ల 1.5 lakh ఎకర్స్ ల్యాండ్ ఫ్రీ కాబోతుంది. అంటే ఆర్ఆర్ఆర్ లోపలంతా ఇప్పుడు కమర్షియల్ అని అర్థం. అంటే నథింగ్ బట్ హెచ్ఎంఆర్ రీజన్ అకార్డింగ్ టు గవర్నమెంట్. మరి హెచ్ఎంఆర్ రీజన్లో ఈవెన్ గ్రోత్ ఉంటుందా, అన్ఈవెన్ గ్రోత్ ఉంటుందా, ఓఆర్ఆర్ పరిస్థితి ఏమి? ఇప్పుడు కొత్త ఇండస్ట్రీస్ హిల్ట్ పాలసీ ప్రకారం ఎక్కడ వెలుస్తాయి, ఆ ఏరియాలో పొల్యూషన్ ఎట్లుంటుంది, ఆ పొల్యూషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? హిల్ట్ పాలసీపై ప్రభుత్వమే కాదు, న్యాయ వ్యవస్థలు కూడా పొల్యూషన్ వల్లనే హిల్ట్ పాలసీ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ని బయట తరలిస్తున్నారే అని అనుకుంటున్నాయి. మూసీ ప్రక్షాళన కూడా పొల్యూషన్ కారణంగా చేస్తున్నారు అని అనుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్కటి ప్రభుత్వం స్టాంప్ ఉంది కనుక ఫ్యూచర్ సిటీ కూడా, రేపు రాబోయే ఫ్యూచర్ సిటీ కూడా ఇదే ఫ్యూచర్ అని అనుకుంటున్నారు. అసలు ఈ ప్రభుత్వ స్టాంపుకు, ప్రభుత్వ మాటకు ఏమైనా విలువ ఉందా? లాజికలీ, స్ట్రాటజికలీ, పొలిటికలీ, ఎకనామికలీ, కాన్స్టిట్యూషనలీ ఏమైనా దీనికి విలువ ఉందా? అంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మాట్లాడితే మన విలువ ఉందా? నేను నా వీడియోస్లో ఎంత స్ట్రైట్గా మాట్లాడుతా దాని విలువ మీకు తొందరలోనే తెలుస్తుంది. నాకేమి ఇది లేదు, ఎందుకంటే ఎవరి కర్మ వాడిది. కానీ ఇప్పుడు హై రైజ్లు మీరు చూస్తూనే ఉన్నారు. రియల్ ఎస్టేట్లో ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ అయిన హై రైజెస్పై గేట్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు బిచ్చపొళ్ళలా. కోటీశ్వర్లు అని కారులో ఎంటర్ అయ్యి నడుచుకుంటూ గేట్ దగ్గర వచ్చి
గేటు బయట ధర్నా చేసే దరిద్రపు పరిస్థితి ఇప్పుడు హై రైజ్ ఫ్లాట్ ఓనర్స్కి దాపరిచింది. ఇది నేను ఎప్పుడో చెప్పాను. వందల వేల కేసులు పడతాయి హైదరాబాద్ చుట్టుముట్టు. యూడిఎస్ ఎఫ్ఎస్ఐ పైన కూడా కేసు పడతాయి. అమ్యూనిటీస్ మీద పైన అయితే హోప్స్ వదులుకోండి. మీరు రాబోయే 3-4 ఇయర్స్లో హై రైజెస్ ఈ 60 అమ్యూనిటీస్ 30 అమ్యూనిటీస్ ఇవన్నీ రద్దు చేస్తాయి. చేసి సేమ్ ప్రైస్ పై వితౌట్ అమ్యూనిటీస్, అంటే నీళ్లు లిఫ్ట్ ఇస్తారు, ఫైర్ ఫైటింగ్ ఇస్తారు, సెక్యూరిటీ ఇస్తారు, కాంపౌండ్ వాళ్ళు ఇస్తారు. ఇది తప్ప ఏమి ఇయ్యరు. అంటే ఒక మామూలు అపార్ట్మెంట్కి ఏమి హంగులు ఉంటాయో అంతే ఇస్తాము, కానీ ప్రైస్ ఇంతే ఉంటుంది అంటారు. మీరు రాబోయే రోజుల్లో చూడండి, అమ్యూనిటీస్ ఇప్పుడు 60 అమ్యూనిటీస్ ఉంటే అప్పుడు ఒక 15 అమ్యూనిటీస్కే కృష్ణార్పణం అంటారు. ఎందుకంటే 60 అన్ని ఫేక్, ఇవి ఫుల్ఫిల్ చేస్తారు లేరని కేసులు. అందుకోసము బేర్ మినిమం ఫెసిలిటీస్, ఒక సెక్యూరిటీ, ఒక కాంపౌండ్ వాళ్ళు, ఒక లిఫ్ట్, ఒక ఇది వాటర్ సప్లై, ఎక్కువ అయితే ఎస్టీపీ తప్పదు. ఎస్టీపీ లేకుంటే ఏ హై రైజ్ మనగడ సాగిస్తలేదు. అంటే మనం ముడ్డి తోముకున్న నీళ్ల సహాయంతోనే ఒక బిల్డింగ్ మనుగడ ఉంటుంది. అది మీ దౌర్భాగ్యమా మీ సౌభాగ్యమా మీరే నిర్ణయించుకోవాలి. నేను ఎందుకంటే ఇవాళ రఫ్ మాట్లాడదలుచుకున్నాను. నేను ఎందుకు డీటెయిల్గా చెప్పి కూడా లాభం లేదు. ఇవన్నీ నేను ముందు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి మొత్తం మీకు పూసకొచ్చినట్టు చెప్పిన. ఇంకా మీ కర్మలు ఏముంటుంది అది అవుతుంది అంతే. ఇప్పుడు బయట వచ్చి ధర్నా చూస్తే నేను పగలవాడి నవ్వుతున్నా బిచ్చబోళ్ళలా. ఏమండి మేము తీసుకున్నాము ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తలేడు. రేరా దగ్గర పోయి ఏం చేస్తా చూడు. పోనీ కోర్టుకు పో 420 కేసు నమోదు చేయి, చీటింగ్ కేసు నమోదు చేయి, ఏమవుతుంది చూడు. మన వాసవివాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమంటుండు, 1 year లేట్ అయితే ఏమవుతుంది అట. రెంట్ 7,000 ఇస్తాడట. 60 లక్షల ఫ్లాటుకు రెంట్ 7,000 ఇస్తాడట కంప్లీట్ అయ్యే వరకు, హ్యాండ్ ఓవర్ వరకు. అది అవుట్ ఆఫ్ సానుభూతి అట. లీగలీ ఆయనకేం లయబుల్ కాదట. సంవత్సరం లేట్ అయితే ఏమవుతుంది అంటే ఇలాంటి విధవల మాటలు వినొద్దు, అంటే ఆ దురదృష్టం కలగొద్దు అని నేను ఎన్నో వేల వీడియోలు వేసిన. కానీ దురదృష్టవశాత్తు నేను ఇంకో వీడియో కూడా వేసిన. ఈ జంగ్లీలకు హై రైజ్లు అవసరమా? ఈ మొఖాలు ఒక్కడన్నా హై రైజ్లో ఉండే మొఖాలైనా? అంటే ప్రతి అడ్డమైన విధవ కొన్ని జేబులు డబ్బులు ఉంటే, సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే పోయి హై రైజ్లో చేరుతున్నాడు. ఎమ్యూనిటీస్ అంట. ఎమ్యూనిటీస్ మీనింగ్ తెలియని బడపాలు కోట్లు ఉన్నాయి జేబులా. అది దేవుని కృప. దేవుడు బుర్రలేని సన్నాసులకు కోట్లు ఇస్తున్నాడు. కనుకనే మన ఎకానమీ ఇట్లా 4 trillion 5 trillion పోతుంది. వాళ్ళంతా అప్పులపాయి అడక్కదిని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. మనం ఏం చేయలేం కూడా. ఎందుకంటే మనం ఏం చేస్తాం, మనం ఒక వీడియో చేసి చేయగలం. బాబు ఇట్లా చెప్పొద్దు అన్నాడు. అంటే నీకు తెలియదు ట్రెండ్ ఎట్లుంది, అందరు హై రైజ్ వైపు ఎందుకు వెళుతున్నారు, న్యూయార్కా మ్యాన్హాటన్నా అని అడుగుతున్నారు. నువ్వు అంటనే ఉంటావు, పెరుగుతూనే ఉంటాయి. కోకాపేటలో కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ 10% సేల్స్ ఉన్నాయి. అది కూడా ఫోర్స్డ్ సేల్స్. అంటే 90% ఫ్లాట్స్ బుక్ అయితే లేవు. కోకాపేటలో 150 కోట్ల ఎకరా, ఒక చోటేమో 150 కోట్ల ఎకరా. తీసుకున్నాడు బిల్డింగ్ కడితే దాంట్లో 10% సేల్స్ ఉన్నాయి. నేను మంచిగా చెప్తున్నా. నా వీడియో ప్రోగ్రెస్ గ్రౌండ్ రియాలిటీ చూసుకోండి. నేను ఎందుకు చెప్పిన అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూసుకొని ప్రాక్టికల్గా ఎట్లుంటుంది సిచ్యువేషన్ చూసి చెప్పిన. ఇక మీ కర్మ. 2026లో నేను చెప్తున్నా 3 years వరకు రియల్ ఎస్టేట్కి ఫ్యూచర్ లేదు. ఇది నా లాస్ట్ కంక్లూడింగ్ లైన్. ఇక మీరు ఎట్లా తీసుకుంటారో, బ్యాంక్ లోన్ తీసుకుంటారో, ఈఎంఐలు తగ్గబోతున్నాయా అని ఒక న్యూస్ వస్తున్నది. ఈఎంఐ తగ్గితే టెన్యూర్ పెరుగుతుంది. ఈఎంఐ తగ్గితే మీ టోటల్ ప్రీమియం ఏం తగ్గదు. 300% ప్రీమియంకి అమ్ముకుంటున్నారు. సో దయచేసి స్టాక్ మార్కెట్ రిస్క్, రియల్ ఎస్టేట్ ఎప్పుడు కుప్పకూలుతో తెలియదు.
తీసుకొని ఫుల్ పేమెంట్ చేసేటోడు కూడా వాడు అట్లీస్ట్ 60% తక్కువలో అమ్ముకోవాల్సి వస్తుంది, అమ్ముకునే ప్రయత్నం చేస్తే. సో ఇది రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేయాలి? ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7%, అది ఇన్ఫ్లేషన్ని ఇదవుతుంది, ఇన్ఫ్లేషన్ దాటిపోతుంది ఆ 7%. నేను ఎప్పుడు చెప్పేది ఏమంటే బయట తినేం మానేయండి, అనవసరమైన ప్రీమియం వస్తువులు కొనబోకండి, పాత వస్తువులు వాడుకునే ప్రయత్నం చేయండి. ఇంకా పూర్తిగా వాడుకోవడానికి వీలు లేదు అంటేనే మానేయండి. బయట తినడం మానేయండి అని ఎందుకంటున్నా అంటే అది ఒక చిన్న విషయం అనుకుంటున్నాడు. ఒక మనిషి రోజుకు ఒక ప్లేట్ ఇడ్లీ తింటే ఆయనకు ఒక ప్లేట్పై 20 రూపాయలు నష్టం. ఒక మనిషి సంవత్సరం అంతా రోజు ఒక ప్లేట్ ఇడ్లీ బయట తింటే 7,200 రూపాయల నష్టం. 7,200 రూపీస్ లాస్ అనే సింగిల్ ప్లేట్ ఇడ్లీ ఫర్ 1 year, ఇఫ్ హీ ఈట్స్ ఫర్ 1 year. మనం ఒకటే ప్లేట్ ఇడ్లీ తింటామా? సాటర్డే సండే బయటనే టిఫిన్లు తెచ్చుకొని తింటాం కదా, బ్యాగ్లలో నింపుకొని కవర్లలో నింపుకొని వస్తుంటారు దోశలు, ఇడ్లీలు, స్విగ్గీలు, జొమాటోలు. ఒక ఇడ్లీ ప్లేట్పై 20 రూపాయలు నష్టం వస్తే సంవత్సరానికి 7,200 రూపాయలు ఒక్కొక్క ప్లేట్ ఇడ్లీపై నష్టం వస్తుంది. అంటే 365 days. మళ్ళీ ఎట్లా అంటారు? ఒక్క ప్లేట్ ఇడ్లీపై 7,200 నష్టం ఇఫ్ ఈట్స్ డైలీ వన్ ప్లేట్ ఇడ్లీ అవుట్ సైడ్. మీరు ఎంత బయట తింటారు, ఎంత హలీంలు తింటారు, ఎంత మండి బిర్యానీలు తింటారు, ఎన్ని పఫ్ఫులు తింటారు, ఎన్ని దోశలు తింటారు, ఎన్ని ఇడ్లీలు తింటారు, లెక్కలేదు కదా. ఒక ప్లేట్ ఇడ్లీ ఒక మనిషికి 7,200 రూపాయలు నష్టం చేకూరుతుందంటే మీ లైఫ్లో రోజు మీ ఫ్యామిలీతో పాటు మీరు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు, దానివల్ల ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నారు మీకే ఎడ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పి కూడా లాభం లేదు, నాకు ఒక రకమైన అసహ్యం కలుగుతుంది. మనం చెప్తుంటే ఇంకా ఈ ట్రెండ్ ఎక్కువైతుంది, బయట తినే ట్రెండ్ ఎక్కువైతుందట. టీలు కూడా బయట తాగడం, ఇడ్లీ కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఇంట్లో ఉండడం, ముదనష్టపు చపాతీ కూడా రూపాయి అంటే 80 పైసల నుంచి రూపాయి 25 పైసలు, రూపాయి 30 పైసలు చపాతీ తయారైతే మనం బయట 10 రూపాయలు పెట్టి ఒక చపాతీ కొంటున్నాం. అంటే దాదాపు 800% రోజు ఖర్చు చేస్తున్నాం. 800% ఒక చపాతీపై. ఒక చపాతీపై రోజు 8 రూపాయలు నష్టం. రోజు ఒక చపాతీపై 8 రూపాయలు నష్టం. ఒక సంవత్సరంలో ఎంత నష్టమో మీరు అంచనా వేసుకోండి. రోజు ఒక చపాతీ తిని దానిపై నష్టం క్యాల్కులేట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. దాదాపు 3,000 పైచిలుకు రూపాయల నష్టం డైలీ ఒక చపాతీ బయట మీరు కొనుక్కొని తింటే. మీరే క్యాల్కులేషన్ వేసుకోండి. నేను చాలా క్రిటికల్ విషయాలు నేను డిస్కస్ చేయను, ఎందుకంటే వేస్ట్. ఒక్క చపాతీ సంవత్సరం తింటే మీరు ఒక్క చపాతీ ప్లేట్ చపాతీ కాదు, ఒక్క చపాతీపై 3,000 పైచిలుకు నష్టం. మళ్ళీ ఎట్లా? ఒక ఇడ్లీ తింటే 7,000 రూపాయలు, ఒక ప్లేట్ ఇడ్లీపై 7,200 రూపాయలు నష్టం. మన తిండి పైన ఇలా ఉంటే ట్రావెల్ ఎక్స్పెన్సెస్, టూర్సు, క్లబ్బులు, పబ్బులు, రిసార్ట్లు, అసలు ఇలాంటి జీవితం గడిపే అంత డబ్బు మనం సంపాదిస్తున్నామా? రెండిట్లో ఏదో ఒకటి. అమెరికన్స్ ఎట్లా వస్తే అట్లా సంపాదిస్తారు, లాస్ట్కి బ్యాంక్రప్ట్ అవుతారు, దానికోసం రెడీగా ఉంటారు వాళ్ళు. మనకు ఫ్యూచర్కి డబ్బులు కావాలి, ప్రజెంట్ విచ్చలవిడిగా ఉంటాం, కానీ రిజల్ట్స్ మంచిగా కావాలి, లేదా ఎవడన్నా సంపాదించి మనకు మ్యూచువల్ ఫండ్స్ లాగా పెరుగుతూ ఉండాలి, అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి.
అది రాబోయే రోజుల్లో పాసిబుల్ కాదు. కార్పొరేట్ ఫ్రాడ్స్తో సహా, చిట్ ఫ్రాడ్స్తో సహా, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్తో సహా, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్తో సహా ఈ అంటే ఈ ఒకరికొకరు చెప్పే మార్కెటింగ్ ఉంటుంది కదా, రికమెండ్ చేసేది, ఆ మార్కెటింగ్తో సహా, ఈ ఇన్సూరెన్స్లో ఫ్రాడ్తో సహా, అంటే ఎక్కడ చూసినా మీకు ఫ్రాడ్స్ దర్శనం ఇస్తాయి. మీకు సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ బ్యాంక్ ఇంట్రెస్ట్, 1 year వడ్డీ, షార్ట్ టర్మ్ 1 year వడ్డీ. అది మీరు ఎట్లా మేనేజ్ చేస్తారో చేయాలి. అది వర్కౌట్ కాదు, ఇన్ఫ్లేషన్ని అది మీట్ కాలేదు. నేను ఎప్పుడు చెప్తున్నాను, మీకు ఒక క్రిటికల్ ఫ్యాక్టర్ చెప్తున్నా. మీ స్పెండింగ్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీకు ఇంట్రెస్ట్ 7% యూస్ఫుల్ అవుతుంది, మీ సేవింగ్స్ యాడ్ అవుతుంది, సేవింగ్స్పై అంటే ఇన్వెస్ట్మెంట్పై మీకు రాబడి వస్తుంది. మీ టోటల్ ఆఫ్టర్ స్పెండింగ్ సేవింగ్స్పై రాబడి కన్నా, స్పెండింగ్ కన్నా ముందు మీ సేవింగ్స్, ఆఫ్టర్ స్పెండింగ్ మీ సేవింగ్స్, ఇవన్నీ ప్లస్ 7% బ్యాంక్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకుంటే మీకు మీ ఇన్వెస్ట్మెంట్పై రాబడి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అంతేగాని 7% పై వేసేసి అది ఇయర్ ఎండ్ చూసుకుంటే మీరు 14% స్పెండ్ చేసి ఉంటారు, ఆ 7% ఎక్కడో పోయి ఉంటుంది. సో ప్లాన్డ్ లైఫ్ అవసరం, కానీ ప్లాన్డ్ లైఫ్ కోసం ఏం చేయాలి అనేది కూడా అవసరం. అంటే ఎక్కడ చూసుకున్నా ఈ రికమెండేషన్స్పై ఇన్వెస్ట్మెంట్స్ అనేది మానుకోవాలి. రీసెర్చ్పై మీ బుర్ర పెట్టాలి. మీ బుర్ర లేదు అనుకోవద్దు, ఉంది, దాన్ని ఉపయోగించాలి. ఉపయోగించకుండా మీరు ఇన్వెస్ట్ చేయడం రిస్క్తో కూడుకున్న పని, మోసాలు జరుగుతూనే ఉంటాయి. అంటే ఎక్కడ చూసినా రిస్క్లే. సరే బిజినెస్ చేద్దాం, మన బిజినెస్ మైండ్ సెట్స్ కావు. బిజినెస్లో పార్ట్నర్షిప్ని ఎందుకు కోరుకుంటారంటే ఆ పార్ట్నర్ కష్టపడాలి, మనం ఆ సొమ్ము తినాలి. అంటే బిజినెస్ చేసినా ఇక్కడ కూడా రిలాక్స్డ్గా ఉండాలి అని కోరుకుంటాం, ఒక పార్ట్నర్ ఎంచుకుంటాం. ఆ పార్ట్నర్ ఎందుకంటే వానికి నాలెడ్జ్ ఉంటుంది, వానిపై ఆధారపడి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోతూ ఉంటాం. నేనేమంటున్నా అంటే మీరు ఎటువంటి సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా మోసాలు ఉన్నాయి, ఎక్సెప్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ తప్ప అన్నిట్లో భయంకరమైన మోసాలు, అన్ఈవన్ రిటర్న్స్, అన్సర్టన్ రిటర్న్స్ ఉన్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఫ్రాడ్స్ కానివ్వండి, చీటింగ్ కానివ్వండి, ఈ డబ్బులు తీసుకొని రికమెండ్ చేయడం కానివ్వండి, స్పాన్సర్డ్ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువైపోతాయి. నేను చూడండి రియల్ ఎస్టేట్లో నేను అడ్వైజ్ ఇవ్వను ఎక్కడ కొనాలి, స్టాక్ మార్కెట్లో ఇవ్వను, ఏ ఫిక్స్డ్ డిపాజిట్స్ దేని గురించి నేను రికమెండ్ చేయను. నేను ఎందుకు చేయను అంటే అది నా రిస్క్ తీసుకునే మెకానిజం. అది నేను మీ మీద రుద్దను, ఒక స్టాక్ని పిక్ చేసుకోవాలంటే, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్స్ట్రుమెంట్ని పిక్ చేసుకోవాలంటే అది దట్స్ యువర్ కాల్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంత లెవెల్లో పెరిగినాక, అందరూ లక్షల్లో వేలల్లో శాలరీ తీసుకున్నాక ఈ మాత్రం ఎఫర్ట్ పెట్టలేరా? దానికో అడ్వైస్ కావాలన్నా? దయచేసి నేను ఒక్క సూత్ర చెప్పి ముగిస్తున్నా. అట్లీస్ట్ రాబోయే 2-3 ఏళ్లలో మీరు అడ్వైజ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఆన్ గ్రౌండ్ పోయి మీకు ఆ మెథడ్ అంటే అర్థమవుతుందిగా అయితేనే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎవడో ఏమో మ్యాజిక్ చేసి మీకు డబ్బులు ఇస్తాడు అంటే నమ్మకండి. బిజినెస్లో తీసుకోండి, దాంట్లో పర్సనల్ కేర్ తీసుకోండి, డే టు డే మీరే రన్ చేయండి. బిజినెస్లో ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకోండి, స్కిల్స్ ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయండి అని అందరినీ కోరుకుంటూ, రాబోయే సంవత్సరం చాలా అంటే నేను చెప్పదలుచుకోలేదు, కానీ మీరు కొత్త
కొత్త మోసాలు వింటారు, కొత్తవి జరుగుతూనే ఉంటాయి. పాపులర్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్స్ మొత్తం నెక్స్ట్ ఇయర్ 2-3 ఇయర్స్లో మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాయి. కాబట్టి కొత్త బిజినెస్ తీయండి, నామోషి పడకండి, ప్రతి ఒక్కటి పర్సనల్ లెవెల్లో నేర్చుకోండి. ఫ్రెండ్స్ అడ్వైజు, రిలేటివ్ అడ్వైజు అసలు తీసుకోబోకండి. అకాడమీలో కోచింగ్లు తీసుకోబోకండి, దీనివల్ల జీరో రిజల్ట్. సో మీ మేధస్సును ఉపయోగించి మీ మనసు ఒప్పుకుంటే దాంట్లోనే ఇన్వెస్ట్ చేయండి. లేదు ఏది చేతనైతే లేదంటే ఎఫ్డీలో పెట్టి శ్రీరామ రక్ష అనుకొని దేవుణ్ణి తలుచుకొని ఇన్ఫ్లేషన్ తగ్గించుకొని ఖర్చులు తగ్గించుకుంటే మీరు ఏ భూతానికి భయపడే అవసరం లేదు. నేను అందుకోసమే ఎవరెంత నవ్వినా అసలు సేవింగ్ అనేది ఒక ఆర్ట్, స్పెండింగ్ అనేది ఒక ఆర్ట్, బయింగ్ అనేది ఒక ఆర్ట్. ఈ మూడు సంపాదన కన్నా ఒక 10 రెట్లు పెద్దవి. కాబట్టి అందరూ మీ స్థాయిలో ఆలోచించండి. ఫ్రీగా అడ్వైజ్ కొట్టేయడానికి ట్రై చేయకండి. రాబోయే 3-4 ఏళ్ళు చాలా మందికి చాలా క్రూరమైన సమయం రాబోతుంది. కాబట్టి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారని, వేరే వాళ్ళపై ఆధారపడవద్దని, అత్యాశకు పోవద్దని, కొత్త బిజినెస్లో ఒక్కొక్క అడుగు మెల్లిగా వేయాలని అందరినీ కోరుకుంటూ, అందరూ ఏం చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం హెచ్చరిస్తూ ఉన్నాను. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు మీ స్థాయికి ఏ సంబంధం లేదు. కాబట్టి మీ స్థాయిలో మీరందరూ ఆలోచించండి. లాభాలు రాకపోయినా మునిగిపోకుండా మిమ్మల్ని చూసుకోగలిగారంటే అదే ఎక్కువ అని మీ అందరికీ సూచిస్తూ నమస్కారం.